ఆరు పాప అమరి ఇంట్లో అందరితోనూ సంతోషంగా ఆడుకుంటుంది. ఇక అప్పుడే ఇంటికి వచ్చిన రాజుగారిని చూసి, రాజుగారు ఏంటిలా వచ్చారు అని చెప్పి అమరు అడుగుతూ ఉంటే, పాపని మేడం గారు పంపించమని చెప్తున్నారు సార్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా అని అంటూ ఉంటే, అప్పుడు అమర్ సరే రాజుగారు తీసుకువెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు. డాడ్ ప్లీజ్ డాడ్, ఈ రోజుకి బుజ్జమ్మను మన ఇంట్లోనే ఉంచుకుందాం, రేపు ఉదయాన్నే పంపిద్దాము అని అంటూ ఉంటే, తను చిన్నది కదా, వాళ్ళ అమ్మకు బాగా అలవాటు పడింది, ఇక్కడ కొత్త ప్లేస్ కాబట్టి నిద్రపోవడానికి తను ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. డాడ్ బుజ్జమ్మ కోసం నైట్ అంతా మేలుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పిల్లలంతా కూడా ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇక దాంతో రాజుగారు ఇంకోసారి ఎప్పుడైనా వస్తుందిలేమ్మా అని చెప్పి అమ్మ వాళ్ళకి చెప్పి, బుజ్జమ్మ వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటారు. సరే తాతయ్య వెళ్దాం అని అంటూ ఉంటే, ఒక్క నిమిషం రాజుగారు, ఇంత రాత్రిపూట మీరొక్కరే ఎలా వెళ్తారు, రాతోడు మిమ్మల్ని తీసుకువెళ్తాడులే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. పదండి సార్, మిమ్మల్ని పాపను డ్రాప్ చేస్తానని చెప్పి రాతోడు వాళ్ళిద్దరినీ కూడా ఆశ్రమం దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటే, బాయ్ అక్కయ్యలు, బాయ్ అన్నయ్యలు, అంకుల్ బాయ్ అంటూ అందరికీ కూడా ఆరు పాప బాయ్ చెప్తూ ఉంటుంది. పిల్లలంతా కూడా ఎంతో బాధగా ఆరుని అక్కడి నుండి పంపించేస్తారు. తరువాత మనోహరి అమర్తో, అమర్ అసలు ఆ మేడం ఎవరో, ఆవిడ్ని మాత్రమే పాప అమ్మ అని ఎందుకు పిలుస్తుందో తెలుసుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇందులో ఆలోచించడానికి ఏముంది మనోహరి, ఆ పాపకు తల్లిదండ్రులు లేరు కదా, అందుకే వాళ్ళ మేడంలో అమ్మని చూసుకుంటుందేమో, తనని అమ్మ అని పిలుస్తుందేమో. ప్రతి ఆడదానిలో కూడా అమ్మతనం ఉంటుంది కదా, అలాగే ఆవిడ పాపను చాలా బాగా చూసుకుంటుందేమో, అందుకే పాప తనని అమ్మ అనుకుంటుంది అని చెప్పి అమర్, పిల్లలు ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, త్వరగా వెళ్ళి పడుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు. సరే డాడీ అని చెప్పి పిల్లలు లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చెంబ మనోహరితో, మనోహరి అరుంధతిని ఈ ఇంటికి తీసుకువచ్చి ఏదో చేస్తానని అన్నావు, అమ్ముకి ప్రమాదం తలపడేలాగా చేస్తానని అన్నావు, భాగ్యకి ఈ విషయం తెలిసేలాగా చేస్తానని అన్నావు, కానీ నువ్వు అనుకున్నవి ఏది కూడా జరగలేదు. అరుంధతి సంతోషంగా ఈ ఇంట్లో అడుగుపెట్టి తన అక్కలతో అన్నలతో అందరితోనూ సంతోషంగా ఆడుకుంది. అమర్లో కూడా మార్పు తీసుకుని వచ్చింది. నువ్వు అనుకుంటే అరుంధతిని ఈ ఇంటికి తీసుకొని రాలేదు, అరుంధతియే నిన్ను అడ్డం పెట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టినట్టుగా ఉంది. ఇప్పటికైనా అర్థం చేసుకో మనోహరి, ఆ అరుంధతిని నువ్వు ఏమి చేయలేవు అని చెప్పి చెంబ అంటూ ఉంటే, లేదు చెంబ, ఈసారి అవకాశం పోయి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా నేనే గెలుస్తాను, బాగిని మరింత భయపెట్టి అమ్ముకి ప్రమాదం తలపెట్టి అమర్ నుండి శాశ్వతంగా దూరం చేస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే పిల్లలంతా కూడా కాలేజ్కి స్కూళ్ళకు రెడీ అవుతూ ఉంటారు. అంజు పాప రెడీ అవుతూ ఉంటే, అప్పుడు పిల్లలు అంజుతో, అంజు బుజ్జమ్మని అడిగామని చెప్పు, బుజ్జమ్మ కోసం ఇదిగో ఈ స్నాక్స్ ఇవ్వు అని చెప్పి వాళ్ళంతా కూడా ఆరు మీద ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉంటారు. చూసావా మనోహరి, అందరూ ఎలా కలిసిపోయారో, ఆ పాప మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో అని చెప్పి అంటూ ఉంటే, చూపించనివ్వు చెంబా, ఎన్ని రోజులు ఇలా చూపిస్తారో నేను కూడా చూస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. తర్వాత రాథోడ్ పిల్లల్ని డ్రాప్ చేసి తిరిగి ఇంటికి వస్తాడు. అమర్ కూడా రెడీ అయ్యి రాథోడ్తో కలిసి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఈరోజు అమర్ ఆఫీస్కి వెళ్ళిపోగానే మనం ఆశ్రమానికి వెళ్ళాలి, అక్కడ బాగీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని చెప్పి మనోహరి చెంబతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడే బాగీ రాజుగారి దగ్గరికి వెళ్ళి, బాబాయ్ గారు, బుజ్జమ్మని మీరు స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేలోపు నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని వస్తాను అని అంటూ ఉంటే, ఈ పనులన్నీ మీరెందుకు మేడం చేయడం, నేనున్నాను కదా, నేను తీసుకువస్తానులేండి, పాపను దిగబెట్టాక అటునుండి అటు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు మోసుకు వస్తాను అని చెప్పి అంటూ ఉంటే, వద్దు బాబాయ్ గారు, ఇప్పటికే మిమ్మల్ని నేను చాలా శ్రమ పెడుతున్నాను,
అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది బాబాయ్ గారు. నా కుటుంబాన్ని నేను వదిలి వచ్చిన తర్వాత మీరే కదా నా కుటుంబం అయ్యారు. నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మరి అటువంటప్పుడు నా ఇంటి పనులు నేనెందుకు చేయకూడదు? నేనే వెళ్ళి కూరగాయలు తీసుకువస్తాను అని చెప్పి పిల్లల్ని చూసుకోవడానికి ఆయమ్మ ఉంటుంది కదా అని అక్కడున్న సీతాలుని పిలిచి, సీతాలు, నేను ఇప్పుడే ఒక అరగంటలో మార్కెట్కి వెళ్ళొస్తాను, పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకో అని అంటూ ఉంటే, అలాగే మేడం అని చెప్పి సీతాలు అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఆరు పాప స్కూల్కని రెడీ అవుతూ ఉంటే, బాగి, బుజ్జమ్మ రెడీ అయ్యావా? నిన్నటిలాగా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికని చెప్పి ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటే, లేదమ్మా ఈరోజు ఎక్కడికి వెళ్ళను, అక్కడ అక్కలు అన్నయ్యలు వాళ్ళందరూ కూడా నన్ను ఎంత బాగా చూసుకున్నారో తెలుసా, అక్కడే నన్ను ఉండిపోమ్మని ఎంతోసేపు బతిమలాడారు అని చెప్పి ఆరు చెబుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అందరూ కూడా చాలా మంచి వాళ్ళమ్మా. అంజు అక్క, అమ్ము అక్క, ఆనంద్ అన్నయ్య, ఆకాష్ అన్నయ్య అని చెప్పి పాప పేర్లు చెప్తూ ఉంటే ఆ పేర్లు విని భాగ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. పాప స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్దాం పదా అని రాజుగారు అంటూ ఉంటారు. ఇక దాంతో, ఒక్క నిమిషం బుజ్జమ్మ, నువ్వు వెళ్ళింది ఎవరింటికి అని అంటూ ఉంటే, అంజు అక్క వాళ్ళ ఇంటికమ్మా, వాళ్ళ నాన్నగారు అమరేంద్ర గారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే రాజుగారిని పక్కకు తీసుకుని వెళ్ళి, బాబాయ్ గారు, అంజు చెప్పేది ఆయన గురించేనా, పిల్లల గురించేనా? అంటే తనకు పరిచయమైన అంజు మన అంజునా అని చెప్పి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవునమ్మా, నీకు తెలిస్తే నువ్వు కంగారు పడతావని నీతో ఈ విషయం చెప్పలేదు అని రాజుగారు అంటూ ఉంటారు. బాబాయ్ గారు, మీకు దండం పెడతాను, దయచేసి ఇంకెప్పుడు కూడా నాకు తెలియకుండా పాపని ఆ ఇంటికి తీసుకువెళ్ళకండి. ఆ ఇంట్లో అందరూ క్షేమంగా ఉండాలనే కదా నేను బుజ్జమ్మని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను. అటువంటిది మళ్ళీ బుజ్జమ్మ వల్ల వాళ్ళకు ఏదైనా ఆటంకం ఏర్పడితే నేను తట్టుకోలేను బాబాయ్ గారు అని చెప్పి బాగి దండం పెడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ పాపను ఆ ఇంటికి పంపించారంటే నేను ఇక్కడి నుండి కూడా వెళ్ళిపోతాను అని బాగి అంటూ ఉంటే, అమ్మ వద్దమ్మా, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను, ఇంకెప్పుడూ కూడా పాపని ఆ ఇంటికి పంపించను అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు. తాతయ్య, ఏం చేస్తున్నారు మీరు? స్కూల్కి టైం అవుతుంది, వెళ్దాం పదండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అలా ఆరు పాపని తీసుకుని రాజుగారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత బాగి సంచి తీసుకొని కూరగాయల మార్కెట్కి వెళ్తూ ఉంటుంది. అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తూ ఉండగా కరుణ ఎవరితోనో రోడ్డు మీద గొడవ పడుతూ ఉంటుంది. కరుణని చూడగానే రాథోడ్, అతను అమాయకుడిలాగా ఉన్నాడు, ఇక వదిలేయచ్చు కదా నూడిల్స్ పాప, ఎందుకు అనవసరంగా గొడవ పడ్డాం అని చెప్పి అంటూ ఉంటాడు. బాగున్నావా రాథోడ్? సార్ మీరెలా ఉన్నారు అని కరుణ పలకరిస్తూ ఉంటే అప్పుడు అమర్, నువ్వెలా ఉన్నావో, మీ ఫ్రెండ్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో కరుణ, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు కూడా తెలుసు సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. 5 ఏళ్ళుగా నేను చేసిన తప్పేంటో తెలియక టార్చర్ అనుభవిస్తున్నాను. అసలు నేను ఏం తప్పు చేశానని పాపని తీసుకొని బాగి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అవును సార్, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. అది గిట్లా నాకు ఎదురు పడాలి, దాన్ని 4 పీకాలని ఉంది అని చెప్పి కరుణ అంటూ ఉంటే అప్పుడే బాగి కూరగాయలు తీసుకొని ఎదురుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కరుణ బాగిని చూడగానే షాక్ అవుతూ, సార్ సార్ అదిగోండి సార్ బాగి అని చెప్పి అంటూ ఉంటే ఎదురుగా వస్తున్న బాగిని చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అప్పుడు కరుణ కాస్త దూరం నుండే బాగిని, వస్తే బాగి బాగి అని పిలుస్తూ ఉంటే, ఇదేంటి కరుణ వాయిస్ లాగా ఉంది అని చెప్పి బాగి ఎదురుగా ఉన్న కరుణని, అమర్ని, రాతోడిని చూసేస్తుంది. ఇక అప్పుడు ఒక్కసారిగా కంగారు పడిపోతూ, ఇదేంటి వీళ్ళంతా ఒకే దగ్గర ఉన్నారు, ఇప్పుడు కానీ ఆయన నన్ను పట్టుకొని పాపని తీసుకొని ఎందుకు దూరం అయ్యావంటే నేను ఏం సమాధానం చెప్పాలని చెప్పి బాగి అమర్ని చూసి దూరంగా పరిగెడుతూ ఉంటుంది. అలా బాగి రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే అమర్ బాగిని పట్టుకోవడానికి తనని వెంబడిస్తూ ఉంటాడు. ఇక అలా బాగి ఎదురుగా వస్తున్న కార్ని చూసుకోకపోవడంతో ఆ కార్ బాగిని గుద్దేస్తుంది. దాంతో బాగికి యాక్సిడెంట్ అవుతుంది. ఇక దాంతో అమర్ బాగి బాగి అంటూ తనని చూసి విలవిల్లాడుతూ 2 చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు.
హాస్పిటల్లో బాగీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కంగారు పడాల్సిందేమీ లేదు, చిన్న గాయమే, ఒక వారం రోజుల్లో తగ్గిపోతుంది అని డాక్టర్ ఈ మెడిసిన్స్ వాడించండి అని అంటూ ఉంటారు. తర్వాత స్పృహలోకి వచ్చిన బాగీ దగ్గరికి కరుణ వస్తుంది. వసే బాగీ, ఏంటి ఇది? అమర్ సార్ నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారు, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించారు. అటువంటిది నువ్వు పాపం తీసుకుని ఎందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోయావు అని చెప్పి కరుణ బాగీని ప్రశ్నిస్తూ ఉంటుంది. బాగీ ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంటే అమర్ బాగీ దగ్గరికి వస్తాడు. బాగీ అమర్ కళ్ళల్లోకి చూడలేక ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ ఎమోషనల్ అవుతూ, బాగీ నేను ఏం తప్పు చేశాను బాగీ? ఒకవేళ తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే నన్ను తిట్టుకొట్టు, అంతేకాని ఎందుకు నన్ను పిల్లల్ని మళ్ళీ ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయావు? ఆరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోయావు. అంతలా మేము ఏం తప్పు చేశాము అని చెప్పి అమర్ ఎమోషనల్ అవుతూ ఉంటే, వద్దండి మీరు బాధపడద్దు, మీరు బాగుండాలని నేను పాపం తీసుకొని వెళ్ళిపోయాను అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. ఇక దాంతో మేం బాగుండడానిక నువ్వు పాప లేకుండా మేమెలా బాగుంటాం అనుకున్నావని చెప్పి అమర్ బాగీని ప్రశ్నిస్తూ ఉంటాడు. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి బాగీ జరిగింది మొత్తం కూడా అమర్కి చెబుతూ ఉంటుంది. పంతులు గారు ఆ రోజు పాప జాతకంలో గండాలున్నాయని చెప్పారు, అందుకే అందరూ క్షేమంగా ఉండాలని పాపం తీసుకొని దూరంగా వెళ్ళిపోయాను అని చెప్పి బాగీ ఏడుస్తూ ఉంటుంది. సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మన ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో వద్దండి అని చెప్పి మళ్ళీ నేను పాప అక్కడికి వస్తే ఒకవేళ మళ్ళీ ఎవరికైనా ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను, జీవితాంతం మనమంతా బాధపడాల్సి ఉంటుంది అని చెప్పి బాగీ అంటూ ఉంటే ఇక అప్పుడు అమర్, బాగీ మీరంతా కూడా నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, నా మీద నమ్మకం ఉంచి ఇంటికి రా బాగీ, పాప ఎలా ఉంది, ఎక్కడుంది, ఒక్కసారి పాపని చూపించు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే రాజుగారు హాస్పిటల్కి వస్తారు. అమ్మ బాగీ నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి నేను ఇక్కడికి వచ్చానమ్మా అని రాజుగారు అంటూ ఉండగా అక్కడే ఉన్న అమర్ని చూసి రాజుగారు ఒక్కసారిగా షాక్ అవుతారు. సార్ అని చెప్పి రాజుగారు అంటూ ఉంటే, అంటే మీరు చెప్పిన మేడం బాగీ అయినా రాజుగారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అవును సార్, బాగీ మేడం బుజ్జమ్మని తీసుకొని మా ఆశ్రమానికి వచ్చారు అంటూ నిన్న మీ ఇంటికి వచ్చిన అరుంధతి పాప మీ కన్న కూతురే సార్ అని చెప్పి రాజుగారు చెప్పడంతో, సార్ అంటే పాప మన బుజ్జమ్మ సార్, అందుకే మనం పాపకు అంతలా కనెక్ట్ అయ్యామని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. పదబాగి ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెంటనే మన ఇంటికి వెళ్ళిపోదామంటూ ఇన్ని రోజులు బాగీకి పాపకు ఆశ్రయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాజుగారు అంటూ అమర్ బాగీ చేయి పట్టుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక అలా అమర్ బాగీ చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉండడంతో అది చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.